The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. This afternoon, before we participate in the table, shall we turn to 1 Peter chapter 2. ఈ మధ్యాహ్న సమయంలో బలలో మనం పాలు పొందడానికంటే ముందు 1 పేతురు 2వ అధ్యాయం 1 Peter chapter 2. 1 పేతురు 2వ అధ్యాయం And from verse 9 to 12 responsively. 9 నుంచి 12 వరకు మార్చి చదువుకుందాం. 1 Peter chapter 2. 1 పేతురు 2వ అధ్యాయం From verse 9 onwards up to 12th verse. 9 నుంచి 12వ వచనం వరకు. But ye are a chosen generation, a royal priesthood, an holy nation, a peculiar people, that you should show forth the praises of him who hath called you out of darkness into his marvelous light. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. Dearly beloved, I beseech you as strangers and pilgrims, abstain from fleshly lusts which war against the soul. అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన మా దేవా, Lord, we praise thee for this day of thy resurrection. ఈ పునరుద్ధాన దినానికై నీకెంతో వందనాలు ప్రభువా. Thank thee for bringing thy children, O Lord, in the midst of this corona pandemic and in so much the situations of tension, O Lord, into thy house to worship thee. ఈ కరోనా మహమ్మారి ఉన్నటువంటి ఈ దినాల్లో నాయన ఎంతో ఉద్రిక్తమైనటువంటి ఈ దినాల్లో ప్రభా నీ ప్రజల్ని నీ మందిరానికి మీరు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. Thank thee for helping us during the time of worship. ఆరాధన సమయంలో మీరు మాకు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. Lord, we thank thee being a precious Lord. Give us the precious faith. And also, O Lord, we thank thee for the precious kingdom and also the precious promises thou hast given unto us as we are leading our lives in this world. ప్రభా ఈ లోకయాత్రలో మేము జీవిస్తూ ఉంటుండగా తండ్రి అమూల్యమైనటువంటి మా దేవుడమైనటువంటి నీవు మాకు అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించావు. అమూల్యమైనటువంటి నాయన తండ్రి నాయన వాగ్దానాలు ప్రభా మాకు అనుగ్రహించావు. అమూల్యమైనటువంటి ఆ దేశం కొరకు నాయన రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధం చేస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. And now, before participating in the table, once again, O Lord, enable us to examine our own lives in the light of the word of God. దేవుని వాక్యపు వెలుగులో తండ్రి మేము బలలో పాలు పొందడానికంటే ముందు మా సొంత జీవితాలను మేము పరీక్షించుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. The Holy Spirit may minister the words of life according to our individual need. మా వ్యక్తిగత అక్కర్ల నిమిత్తం తండ్రి జీవం కలిగినటువంటి నీ మాటలు ప్రభా మాకు అనుగ్రహించి మీరే మాకు సహాయం దయచేయండి. Foolish as we are, both of us, we are standing before thy precious people. నీ ప్రశస్తమైనటువంటి ప్రజల ముందు నిలబడినటువంటి మేము ఇరువురు బుద్ధిహీనులమని ఒప్పుకుంటున్నాం. Put the right word in our mouth. సరైనటువంటి మాటలు మా నోట్లో We ఉంచండి. are bringing all of us under the sprinkling of thy precious blood, మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. claiming thy promises in Jesus' precious name we pray. నీ వాగ్దానాలు చేపడుతూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. The life of Apostle Peter can be divided into 3 parts. అపోస్తలుడైనటువంటి పేతురు జీవితాన్ని 3 భాగాలుగా విభాగించవచ్చు. That is the Gospels, and then the Acts of Apostles, and third part is the epistles written by Peter. మొదటిగా సువార్తలు, రెండవదిగా అపోస్తల కార్యములు, తర్వాత ఆయన రాసినటువంటి ఆ పత్రికలు. In Gospels we can see Peter as a disciple, as a learner. సువార్తల్లో పేతుర్ని ఒక నేర్చుకునేటటువంటి వ్యక్తిగా, ఒక శిష్యుడిగా మనం అక్కడ చూస్తాం. And when we come to the Acts of Apostles, we can see Peter as a worker. అపోస్తలుడైనటువంటి పేతుర్ని అపోస్తల కార్యములకు వచ్చేసరికి అక్కడ ఒక పనివాడిగా మనం చూస్తాం. And now in his epistles we can see him as a teacher, because what all he has learned by his personal association with Lord Jesus Christ, and because of the ministry, and he is writing what all he learned in his epistles before he left this world.
పేతురు ఈ లోకాన్ని విడిచిపెట్టడానికంటే ముందు ఈ పత్రికల్లో ఆయన ఒక బోధకుడిలాగా, ఒక ఉపాధ్యాయుడిలాగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుతో ఆయన కలిగినటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి ఆయన నేర్చుకున్నటువంటి సంగతులన్నిటినీ ఈ పత్రికల్లో ఆయన రాస్తున్నట్టు So in మనం the చూస్తాం. 2 epistles what Peter has written, what all he has learned throughout his lifetime, in a gist, he has recorded for our benefit by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తన జీవిత కాలంలో ఏవైతే పరిపూర్ణంగా ఆయన నేర్చుకున్నాడో ఆ సంగతులన్నీ ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టడానికంటే ముందు క్లుప్తంగా మన మేలు కొరకు రాసి ఉంచాడు. Though he is an uneducated person, ignorant person as per Acts 4:13, అపోస్తల కార్యములు 4:13 ప్రకారం ఆయన విద్య లేని పామరుడైనప్పటికీ, though he is not that much wise, ఆయన అంత జ్ఞాని కాకపోయినప్పటికీ, but the Holy Spirit has used his pen in such a way there is no vain repetition of any word in his epistles. ఆయన రాసినటువంటి ఆ పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కళాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడంటే ఆయన రాసినటువంటి మాటల్లో ఏది కూడా వ్యర్థమైనటువంటిదిగా లేదు. In these 4 verses he is telling about 3 important things which I want to touch before we participate in the table. ఈ 4 వచనాల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్ని ఆయన ఇక్కడ రాశాడు. ఈ సంగతుల్ని బలలోనికి మనం ప్రవేశించడానికంటే ముందు వాటిని మీ ముందు ఉంచుతాను. 3 simple questions even any ordinary man can understand. ఒక సామాన్యుడు కూడా అర్థం చేసుకునేటటువంటి 3 సామాన్యమైన ప్రశ్నలు. Number 1, మొట్టమొదటిది, what were we? గతములో మనము ఏమై ఉంటిమి? The past tense. గతము. What were we? ఏమై ఉంటిమి మనం. And the second thing what he covers is, రెండవదిగా ఆయన చెప్పేటటువంటిది, what are we? ఇప్పుడు మనము ఏమై ఉన్నాము. Today what are we? ఈ దినాన మనం ఏమై What ఉన్నాము. were we in the past, and secondly what are we in the present? మొదటిగా గతంలో మనం ఏమై ఉంటిమి, ప్రస్తుతము మనం ఏమై ఉన్నాము. And the third important thing he talks about in these 4 verses, ఈ 4 వచనాల్లో మూడవది ప్రాముఖ్యమైనది ఆయన మాట్లాడేది, and the third thing is why are we here? ఎందుకు మనం ఇక్కడ ఉన్నాము. Yes, these are the 3 important things. ఈ 3 ప్రాముఖ్యమైన సంగతులు. As I already told, నేను ఇదివరకే చెప్పినట్టు there is no vain repetition of words in these epistles. ఈ పత్రికల్లో ఆయన ఏది కూడా వృధాగా మరలా పునరావృతం చేసిన మాటలు ఏవి లేవు. Peter says, as believers, in verse 11, we are pilgrims and strangers. 11వ వచనంలో ఆయన అంటాడు కదా, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అంటాడు. Both the words are used for the believers. అక్కడ 2 మాటల్ని విశ్వాసుల కొరకు ఆయన వాడాడు. For some of the believers he is telling you are pilgrims. For some of the believers he is using the word strangers. కొంతమందికేమో ఆయన యాత్రికులు అన్నాడు, కొంతమందికేమో పరదేశులు అనే మాట వాడాడు. Generally we will use it with the same meaning as a synonym, but they are not synonyms. They are 2 different words. మనం ఏం చేస్తుంటామంటే ఈ రెండింటిని ఒకే అర్థం వచ్చేటట్టు పర్యాయ పదాలుగా మనం వాడతాము. అయితే ఆ 2 వేరువేరు అర్థాలు కలిగిన వేరువేరు మాటలు అవి. Pilgrim is different and a stranger is different. ఈ యొక్క పరదేశులు అనేది వేరు, యాత్రికులు అనేది వేరు. Who is a stranger? ఎవరు ఈ పరదేశి? A stranger is a person who lives in a foreign land for an extended period of time. ఈయన పొడిగించబడినటువంటి ఆ యొక్క సమయం కొరకు ఆయన వేరే దేశంలో నివసించేవాడు ఈ పరదేశి. That country is not his own, ఆ దేశం ఆయన సొంత దేశం కాదు. but he will go there అయితే ఆయన అక్కడికి వెళ్తాడు. and he will live for an extended period of time. Sometimes he will purchase a house there, he will do a job there in that country. ఆయన ఆ దేశంలో బహుశా అక్కడ ఒక కొంత స్థలాన్ని కొనుక్కోవచ్చు, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, అక్కడ కొంచెం పొడిగించబడిన సమయం అక్కడ ఉంటాడు. Undoubtedly he is not a PR, he is not a permanent resident of that country. He is a stranger only, but he can own a house, he can do a job, he may be there for 5 years, 6 years or 10 years, and later he has to go to his own country. నిస్సందేహంగా ఆయనకు అది శాశ్వతమైన నివాసమైనటువంటి ఆ సొంత దేశం కానే కాదు. ఆయన అక్కడ ఉండొచ్చు, ఆయన అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు, ఆయన అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. తర్వాత ఆయన తిరిగి తన యొక్క సొంత దేశానికి ఆయన వెళ్తాడు. As long as he is there in that country, he will not have any legal right, he will not have any social standing as a citizen of that country. ఆయన ఎంతకాలం అయితే అక్కడ ఉంటాడో అంతకాలం ఆయన ఆ దేశ పౌరుడు కాదు. ఆయనకి ఆ దేశంలో ఉండేటటువంటి ఏ విధమైనటువంటి ఈ నైతిక హక్కులు, చట్టబద్ధమైనటువంటి హక్కులు ఆయనకి ఉండవు. What about a pilgrim? అయితే ఈ యొక్క యాత్రికుడు మాట ఏంటి?
The pilgrim is more temporary than the earlier one, the stranger. ఈ పరదేశి కంటే కూడా ఈ యాత్రికుడు అనేటువంటిది ఇంకా తాత్కాలికమైనది. A pilgrim is a one passing through a place to reach the other place. He will not stay there for a long period. అంటే ఈ యాత్రికుడు వేరే యొక్క ప్రదేశాన్ని చేరుకోవడానికి ఆ గమనంలో ఆ మార్గంలో అట్లా వెళ్తూ ఉంటాడు. అది ఆయన అక్కడ శాశ్వతంగా ఉండడు. A simple example we can tell that will clarify this thing. ఒక సామాన్యమైనటువంటి ఉదాహరణ ద్వారా ఇంకా మీకు చక్కగా అర్థమవుతుంది. Some of our children are there. మన పిల్లలు కొంతమంది They ఉంటారు. are in Australia, they are in America or Singapore or in Canada or somewhere like that. వాళ్ళు కెనడాలోను, ఆస్ట్రేలియాలోను, సింగపూర్లోను, అమెరికాలో ఉంటారు. They purchased their houses there. వాళ్ళు అక్కడ ఇల్లు కొన్నారు. They are having jobs there. వారికి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. They will live there for 10 years or 15 years. వారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అక్కడ ఉంటారు. They are strangers in that country. They are not the citizens of that country. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, వాళ్ళు అక్కడ పరదేశులు, వాళ్ళ ఆ దేశ పౌరులు కాదు. But what about you and me? అయితే నీ మాట నా మాట ఏంటి? Now and then we will go to that country to see them. We will be there for 1 month and our visa will be expired and we will come back. మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మనం వారిని చూడడానికి, వారిని దర్శించడానికి 1 నెల ఉంటాము, మళ్ళీ మన వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, తిరిగి వచ్చేస్తాం. They are also not having citizenship, but we are also not having citizenship there. వారికి ఆ దేశ పౌరసత్వం అక్కడ లేదు, మనకు కూడా ఆ దేశ పౌరసత్వం లేదు. But they are living for a longer period with a job and we as visitors to see them, we will go and come back in a short period. They are strangers, we are pilgrims. అక్కడ వాళ్ళేమో ఉద్యోగ నిమిత్తం వాళ్ళు కొంచెం ఎక్కువ కాలం అక్కడ ఉంటారు. అయితే మనం వారిని చూడడానికి, వారిని దర్శించడానికి వెళ్ళి తాత్కాలికంగా ఉండి మనం వచ్చేస్తాము. వాళ్ళేమో అక్కడ పరదేశులు, మనమేమో యాత్రికులం. They are also not దేశీయులు, they are also పరదేశులు only. వాళ్ళు కూడా దేశీయులు కాదు, వాళ్ళు పరదేశులు. They should never forget it. వారు ఎప్పుడు దాన్ని మర్చిపోకూడదు. So Peter is using these two terms to describe the born again people in this world. ఈ లోకంలో తిరిగి జన్మించినటువంటి విశ్వాసుల గురించి ఈ 2 మాటల్ని ఉపయోగించి పేతురు వివరిస్తున్నాడు. We can see from the lives of people. ఈ ప్రజల జీవితాల నుంచి మనం చూడొచ్చు. Some people, some believers live for few years and they will go away. కొంతమంది విశ్వాసులు కొంతకాలం జీవిస్తారు, తర్వాత They వెళ్ళిపోతారు. will finish their job in that limited time. వారికి ఇవ్వబడినటువంటి ఆ పనిని ఆ కొంత నిర్దేశించబడిన సమయంలో పూర్తి For చేసుకుంటారు. example, ఉదాహరణకి David Brainerd, he lived for 29 years and he finished his ministry and he left this world. డేవిడ్ బ్రైనార్డ్ అనేటటువంటి వ్యక్తి 29 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయనకు అప్పగించబడిన పరిచర్యను పూర్తి చేసుకున్నాడు, ఈ లోకాన్ని And విడిచిపెట్టాడు. also Robert Murray McCheyne, he lived for 29 years only, he left this world. రాబర్ట్ మురమిక్ షైన్ అనేటటువంటి ఆయన 29 సంవత్సరాలు ఆయన కూడా జీవించాడు. Also another person lived for 29 years, Jim Elliot. జిమ్ ఎలియట్ అని ఆయన కూడా 29 సంవత్సరాలు జీవించాడు. So even Augustus Toplady, the one who wrote that song, what is that song? Rock of Ages. He lived only for 43 years. అగస్టస్ టోప్లాడ్ అనేటటువంటి ఆయన కూడా రాక్ ఆఫ్ ఏజెస్ అనేటటువంటి పాట రాశాడు. ఆయన కూడా 29 సంవత్సరాలు జీవించాడు. The Olympic sportsman Eric Liddell, he lived only for 43 years as a wonderful testimony for the Lord Jesus Christ. He never participated in the Olympic games also on Sundays. ఎరిక్ లిడిల్ అనేటటువంటి ఆ ఒలింపిక్ క్రీడాకారుడు, ఆయన కూడా ఆదివారం రోజున ఆయన ఒలింపిక్ క్రీడల్లో ఆయన పాలు పొందలేదు. ఆయన కూడా 29 సంవత్సరాలే జీవించాడు. 43. 43 సంవత్సరాలు. Oswald Chambers 43. ఆక్స్ఫర్డ్ చాంబర్స్ అని ఆయన 43 They సంవత్సరాలు. are all pilgrims. They lived only for few years and left this world. వాళ్ళు కొంతకాలమే ఈ లోకంలో జీవించారు, వాళ్ళు యాత్రికుల్లాగా వెళ్ళిపోయారు. They are pilgrims. వాళ్ళు యాత్రికులు. But some people, God has given an extended period of life in this world. కొంతమందికి ఏమో దేవుడు ఇంకా కొంచెం అదనంగా పొడిగించి వారి జీవితాన్ని పొడిగించి ఈ లోకంలో ఉంచుతాడు. For example, Dr. Billy Graham, 99 years he lived. డాక్టర్ బిల్లీ గ్రహం గారు 99 సంవత్సరాలు జీవించాడు. And even Brother Butsing, 97 years he lived. బక్సింగ్ అంకుల్ కూడా 97 సంవత్సరాలు జీవించాడు. Dr. Warren Wiersbe lived for 90 years. వార్న్ వియర్స్బీ అని ఆయన 90 సంవత్సరాలు జీవించాడు. Even one of the fellow workers of Brother Butsing, Brother Flack, lived almost for 104 years. ఫ్లాక్ అనేటటువంటి ఆయన బక్సింగ్ అంకుల్ యొక్క సహపరివాడు. And now presently Brother Bhattidath, he is 102 years now. He is in defense colony and he is very anxious to preach the word of God but a little bit immobile. బట్టి దత్ అనేటటువంటి అంకుల్ 102 సంవత్సరాలు, ఆయన ఇంకా ఎంతో ఉత్సాహంతో Still దేవుని he is వాక్యాన్ని- running. ఇంకా ఆయన పరిగెత్తూ Not ఉన్నాడు. walking. ఆయన నడవడం లేదు, పరిగెత్తూ ఉన్నాడు. ఇంకా దేవుని వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. So what I want to tell is, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, among the believers, pilgrims are there and strangers are there. Strangers are there for an extended period. Pilgrims are just visiting and going away, finishing their work.
And Peter is using both the words for believers. విశ్వాసులైనటువంటి వారు కొంతమంది ఏమో యాత్రికులుగా ఉన్నారు. వాళ్ళు తాత్కాలికంగా కొంతకాలం ఉంటారు, తర్వాత వారి యొక్క యాత్రను ముగించుకొని వెళ్ళిపోతారు. పరదేశులకేమో ఇంకొంచెం కాలం పొడిగించబడుతుంది, వాళ్ళు కొంతకాలం ఉండి వారి పని చేసుకొని వెళ్తారు. అయితే విశ్వాసులకి పేతురు ఈ రెండు మాటల్ని వాడుతూ So ఉన్నాడు. you and I are strangers and pilgrims. నీవు నేను ఇక్కడ యాత్రికులము, పరదేశులము. If you see a person from a different country, we can observe he is from a different country and his culture will be different, his way of thinking will be different, his way of acting things action is different. వేరే దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన యొక్క నాగరికత వేరు, ఆయన ఆలోచన చేసే విధానం వేరు, ఆయన మాట తీరు వేరు, ఆయన ప్రవర్తన వేరు, ఆయన జీవన శైలే వేరుగా ఉంటుంది. And you and I also, when you know that we are from a different country, our thinking and our actions must be different from the natives of this planet. మనము కూడా వేరే దేశానికి చెందిన వారమని మనం ఎరిగినప్పుడు ఈ భూమి మీద నివసించేటటువంటి వారి యొక్క ఆలోచన కంటే, వారి జీవన శైలి కంటే మనది కూడా వ్యతిరేకంగా వేరుగా ఉండాలి. Because we are telling we are born again people, we are believers. మనం చెప్తున్నాం కదా, మనం తిరిగి జన్మించబడినటువంటి వారము, విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం. Our new birth, our new nature are the products of heaven, not of the earth. మన నూతన జన్మ, మన తిరిగి జన్మించినటువంటి ఈ అనుభవం, ఇవన్నీ కూడా పరలోకం నుంచి వచ్చినటువంటి ఈ సంగతులే కానీ భూమి మీద నుంచి వచ్చినటువంటివి కాదు. Yes, in 2 Corinthians 5:17 and 18, very famous verses, as you know, if anybody is in Lord Jesus Christ, he is a new creature. All things are passed away, everything has become new. 2 కొరింథీ 5:17-18 వచనాల్లో మనం బాగా ఎరుగుతాం కదా, ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన, సమస్తము నూతనమైనవి అని రాయబడింది. So we are to be heavenly minded all the time. మనము ఎల్లవేళలా పరలోక మనసుతో, పరదృక్పథంతో మనం జీవించాలి. Our laws and our standards must be of heaven. మన యొక్క నియమాలు, మన యొక్క స్థాయిలు అవన్నీ కూడా పరలోకం స్థాయిలో ఉండాలి. Paul is writing to Colossians in chapter 3, first 3 verses, if you are risen with Christ, look unto the things which are above, and you and I must cultivate Colossians chapter 3, first 3 verses in our lives. అపోస్తలుడైనటువంటి పౌలు కొలొస్సీయులకు రాస్తూ 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మీరు పైనున్న వాటినే వెదకండి అని చెప్పేసి అంటారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే దృష్టి ఉంచండి, భూ సంబంధమైన వాటి మీద మనసును ఉంచకండి అంటాడు. కాబట్టి మనం కూడా ఆ విధమైన పర సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాలి. With this little introduction, we are going to see the 3 questions what Peter is answering in these 4 verses. ఈ క్లుప్తమైనటువంటి ఈ ఉపోద్ఘాతంతో పేతురు రాసినటువంటి ఆ యొక్క పత్రికల నుంచి 3 ప్రశ్నల గురించి మనం చూస్తాం. What were we? గతములో మనం ఏమై ఉంటేమి? What was our past situation? గతములో మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండింది? And if you read carefully these portions, మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క భాగాలను చదివినట్లయితే, our past was so dark because it is written you are called out of darkness. అక్కడ రాయబడింది మనం ఎంతో అంధకారమైన చీకట్లో ఉంటుంది, మీరు చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడ్డారని రాయబడింది. What does it mean? దాని అర్థం ఏంటి? When you see your past, we were in darkness. మన గతాన్ని మనం చూసుకున్నప్పుడు మనము చీకట్లో ఉంటేమి. That is what we read in Ephesians chapter 2 verses 1 to 3 in detail there. అక్కడ మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం సవివరంగా మనం అక్కడ చదువుతాం. We were having dead spirit, మనము మృతమైనటువంటి ఆత్మని కలిగి ఉంటున్నాం. and also we were having darkened soul. మనము ఈ యొక్క చీకటిమయమైనటువంటి ఈ యొక్క ఆత్మని ప్రాణాన్ని కలిగి ఉన్నాం. కలిగి ఉంటిమి. And we were having a defiled body. అపవిత్రమైనటువంటి శరీరాన్ని మనం కలిగి ఉంటిమి. That is the gist of Ephesians chapter 2 first 3 verses. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉన్న సంగతులు క్లుప్తంగా. We were having a dark spirit, a darkened soul and a defiled body. A dead spirit. మనము ఈ మృతమైనటువంటి ప్రాణము, మృతమైనటువంటి ఆత్మ, అంధకారమయమైనటువంటి ప్రాణము, అపవిత్రమైనటువంటి శరీరము గతములో కలిగి ఉంటిమి. And we were heading to death. We are hell-bound sinners. మనము నరక పాత్రులము, నరకానికి మనం పరిగెడుతూ ఉన్నటువంటి వారం. Solomon is writing in Proverbs chapter 16 verse 25. సొలొమోన్ రాస్తాడు కదా సామెతలు 16:23లో, there is a way that seems good before a man but that will lead to death. ఒకని ఎదుట సరైనటువంటి మార్గం కనపడే మార్గం కలదు, అయితే అది మరణానికి తుదకు దారి తీస్తుంది అంటాడు. So what were we? ఏమై ఉంటిమి? We were in darkness. చీకట్లో ఉంటిమి. Not only that, అంత మాత్రమే కాదు. secondly, రెండవదిగా, our past is not only a dark past, it is a despised past. గతము మనకున్నటువంటిది చీకటిమయమైనటువంటి గతమే కాకుండా అది మోసయుక్తమైనటువంటిది కూడా, despised, తృణీకరించబడింది కూడా. In 2 Peter chapter 2 verse 10, 2 పేతురు 2వ అధ్యాయం 10వ వచనం, and it is written,
which in time past you were not a people. మీరు దేవుని ప్రజలై ఉండక, ఒక ప్రజగా మీరు ఉండక. We were, forget about God's people, we were not even a people. దేవుని ప్రజ మాట పక్కన పెడితే ఒకప్పుడు ప్రజగానే ఉండక. Ephesians 2:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. What is written there? ఏం రాయబడింది అక్కడ? You were strangers, you were aliens. మీరు యాత్రికులు, మీరు పరదేశులు అని రాయబడింది. You don't belong to the commonwealth of Israel. మీరు ఇశ్రాయేల్ యొక్క సమాజానికి చెందిన వారు కాదు, సహపాఠి పౌరులు కాదు. Same thing Colossians 1:21, you can read later. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు తర్వాత చదవచ్చు. We were outcasts. మనము వెలుపల ఉన్నటువంటి వారము. And we belongs to a fallen race. మనము పడిపోయినటువంటి ఆ యొక్క సంతతి చెందినటువంటి వారు. In one word, we were enemies to God. Romans 8:7. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి శత్రువులం మనం. Yes, we are despised people. We are totally outcasts. మనము తృణీకరించబడిన వారము, మనం పరిపూర్ణంగా వెలివేయబడినటువంటి వారం. That is our past. అది మన గతం. What were we? ఏమై ఉంటిమి? Our past is a dark past and a despised past. మన యొక్క గతము చీకటిమయము, తర్వాత తృణీకరించబడినటువంటి సంగతులు. And not only that, అంత మాత్రమే it కాదు, was a deadly past. అది ఎంతో మృతమైనటువంటి గతం అది. Because we were unworthy for the mercy, that is in 2:10. 2వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, మనం ఆ కృపకి కనికరానికి మనం యోగ్యులం కానే It కాదు. is written, you have obtained mercy. అక్కడ మీకు మీ ఎడల కనికరము దయ చూపించబడిందని రాయబడింది. 2:10, read it. 2వ వచనం చూడండి. No. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక. Once upon a time we were not worthy of even mercy. ఒకప్పుడు కనికరానికి కూడా మనం యోగ్యులం కాకుండా ఉంటిమి. But today what has happened? ఈ దినాన ఏం జరిగింది? Forget about mercy, grace is extended unto us. అయితే ఈ కనికరం మాటే కాదు, ఈ యొక్క కృప కూడా మనకి విస్తరించబడింది. What is mercy and what is grace? ఏంటి కృప, ఏంది కనికరం ఏంటి? Mercy is ఈ కనికరం అంటే not giving that thing which you deserve. నీవు ఏదైతే దానికి నువ్వు దేనికి పాత్రుడవో దానిని నీకు ఇవ్వకుండుట కనికరం. నీవు దేనికైతే పాత్రుడో దాన్ని నీకు ఇవ్వకుండా కనికరం అనేది. For what we are worthy? దేనికి మనం యోగ్యులం? We are worthy for hellfire. మనం నరకానికి మనం యోగ్యులం. Not sending us to hellfire is mercy. నరకానికి పంపించకుండా ఉండడం అనేది ఆయన కనికరం. And he has not left us in a neutral state. మనల్ని అదే విధంగా సమతా స్థితిలో మనం ఉంచలేదు. And what is grace? ఏంటి కృప అంటే? Giving us what we don't deserve. మనము దేనికైతే అర్హులం కాదో అది మనకి ఇవ్వబడదు. We are not worthy for heaven. మనం పరలోకానికి మనం యోగ్యులం కాదు. And so he has given us heaven. అయితే పరలోకాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. Mercy has saved us from hell. Grace has taken us to heaven. కనికరం అనేదేమో మనల్ని నరకం నుంచి తప్పించింది, ఈ కృప అనేదేమో మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళింది. Yes, we were fit to hell in the past. గతంలో మనము కేవలం నరకానికి మాత్రమే మన పాత్రలు. And this mercy and grace made all the difference to our today. We are not hell bound, we are heaven bound. మనం ఈ దినాన నరకానికి వెళ్లకుండా ఉన్నామంటే కేవలము కనికరము కృప ఉండడాన్ని బట్టే ఈ దినాన మనము పరలోకం వైపు మనం వెళ్తున్నాం, పరలోకానికి చెందినవారు. So what were we? ఏమై ఉంటే మీ గతంలో? Yes, our past is a dark past, a despised past, a deadly past. మన యొక్క గతం అనేటటువంటిది అంధకారమయమైనటువంటిది, తృణీకరించబడింది, మృతమైనది. And God has chosen such people. దేవుడు అటువంటి ప్రజలను ఏర్పరచుకున్నాడు. So what are we today? ఏమై ఉన్నాం ఈ దినాన మనం? After saving us, దేవుడు మనల్ని రక్షించిన the తర్వాత Lord has given 4 important words, titles to us. దేవుడు ఈ దినాన 4 ప్రాముఖ్యమైనటువంటి బిరుదుల్ని మనకు అనుగ్రహించాడు. What are they? ఏంటివై? You are a chosen generation. మీరు ఏర్పరచబడినటువంటి ప్రజలు అంటాడు. ఏర్పరచబడినటువంటి వంశము. And secondly, you are a royal priesthood. మీరు రాజులైనటువంటి యాజక సమూహం. Verse 9. And thirdly, you are a holy people. మీరు పరిశుద్ధ జనము అంటాడు. You are a holy nation. మీరు పరిశుద్ధమైనటువంటి జనము And the అంటారు. fourth name God is giving to us today is you are a peculiar people. దేవుని సొత్తు అయినటువంటి ప్రజలని 4వ పేరు దేవుడు మనకి ఇస్తున్నాడు ఈ దినం. 4 new names. 4 కొత్త పేర్లు. Number 1. మొట్టమొదటిది. We are going to see what is the meaning of those names also. ఈ 4 యొక్క పేర్ల యొక్క అర్థాలు ఏంటనేది మనం చూస్తాం. What is a chosen generation? ఏంటి ఏర్పరచబడిన వంశం అంటే?
You are chosen. The word chosen is very clear, isn't it? ఏర్పరచబడిందనే చాలా స్పష్టంగానే ఉంది అది. You are selected out of so many people. అంటే అనేక మందిలో నుంచి నువ్వు ఎంపిక చేయబడ్డావని. Yes, 100 people will come to the interview, 4 or 5 people will be selected, that's all. ఒక 100 మంది ఇంటర్వ్యూకి వస్తారు, 4 లేదా 5 మంది అందులో ఎంపిక చేయబడతారు. When you see what has happened in the Garden of Eden, ఏదెను వనంలో ఏం జరిగిందనేది మీరు చూస్తే, and all the humanity is lost into sin. ఈ సర్వ మానవాళి కూడా పాపంలో పడిపోయారు. And the Lord Jesus Christ has selected you and me out of the lost humanity. ఆ తప్పిపోయినటువంటి ఆ మానవాళందరిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. Is it not a wonderful thing? ఇది అద్భుతమైన సంగతి There కదా. are lakhs of people in Hyderabad. ఈ హైదరాబాద్ పట్టణంలో లక్షల కొలది ప్రజలు ఉన్నారు. If you see the whole world, more than 700 crores of people are there today living. ఈ దినాన సర్వలోకంలో మీరు చూసినట్లయితే 700 కోట్ల మంది కంటే ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు. And somebody said like this, కొంతమంది ఎవరో ఈ విధంగా అన్నారు, right from Adam till today, nearly 40 billion people are born in this world. ఆదాము నుంచి ఈ దినం వరకు 40 బిలియన్ల ప్రజలు ఈ లోకంలో జన్మించారు. That is around 4,000 crores in our language. మన భాషలో చెప్పాలంటే 4000 కోట్ల జనాభా. Out of these 4,000 crores of people, ఈ 4000 కోట్ల జనాభాలో I don't think not even 100 crores are believers. నేను 100 కోట్ల మంది విశ్వాసులు ఉంటారని నేను అనుకోవట్లేదు. But what God has done, అయితే దేవుడు ఏం చేశాడు? out of all the lost humanity, God has chosen you. God has chosen me means how much thankful you must be. What merit is there in you? What merit is there in me? అంతటి తప్పిపోయినటువంటి అంతమందిలో నుంచి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అంటే నీలో ఏ యోగ్యత ఉంది, నాలో ఏ యోగ్యత ఉంది? John 15:16 says, you have not chosen me, but I have chosen you. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది కదా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. Paul is writing in Ephesians 1:4, I have chosen you before the foundation of the world. భూమికి పునాది వేయడానికంటే ముందే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పౌలు రాస్తాడు. I have chosen you for myself, not to do things as you like. నీ ఇష్టానుసారంగా నువ్వు సంగతులు చేయడానికి కాదు, నా కొరకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. You are a chosen generation. మీరు ఏర్పరచబడినటువంటి వంశం మీరు. You cannot be counted among the nations of the world. మీరు లోకంలో ఉన్నటువంటి వంశములతో మీరు లెక్కింపడానికి లేదు. When God called Abraham, దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు then he started a new race through him. ఆయన ద్వారా ఒక సంతతిని ఆయన ప్రారంభించాడు. Earlier the Hebrew race was not there on the face of the earth. ఈ భూమి మీద హెబ్రీ వంశం అనేటటువంటిది గతంలో లేకుండా ఉన్నది. God called Abraham and he started a new race through Abraham. దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహాము ద్వారా ఈ నూతనమైన సంతతిని ప్రారంభించాడు. And same God called you and me, chosen you and me. అదే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? We are a brand of new race on the earth. మనము ఈ భూమి మీద నూతన వంశం అనేటటువంటి ఆ ముద్ర కలిగిన వారము. We may look physically same like other people, మనం భౌతికంగా వేరే వాళ్ళలాగానే కనిపించొచ్చు, but spiritually you are totally a different race. అయితే ఆత్మీయంగా చూసినట్లయితే నువ్వు పరిపూర్ణంగా వేరే వంశానికి చెందినవాడు. In 1 Corinthians 1 కొరింథీ chapter 10 10వ అధ్యాయం verse 32, 32వ వచనంలో it is a wonderful verse for us to recognize in this particular context. ఈ సందర్భంలో మనం గుర్తించడానికి ఒక అద్భుతమైనటువంటి వచనం అక్కడ ఉంది. 1 Corinthians 10:32. 1 కొరింథీ 10వ అధ్యాయం 32వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను, in English it is Gentiles, అన్యులకైనను దేవుని సంగమునకైనను. See, Paul is writing about 3 races here, 3 groups of people. ఇక్కడ 3 గుంపుల ప్రజల గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. Before Lord Jesus Christ came to this world, only 2 groups were there. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు కేవలం 2 గుంపులే ఉన్నాయి. One are Jews and the others are Gentiles. ఒకటేమో యూదులు, ఇంకొకరేమో అన్యులు. But today in 10:12 Paul is writing about 3 races. అయితే 10-12లో ఇక్కడ పౌలు 3 గుంపుల గురించి రాస్తూ ఉన్నాడు. What are they? ఏంటివయ్యి? Who are they? ఎవరు వాళ్ళు? Jews are there, యూదులు ఉన్నారు, Gentiles are there, అన్యులు ఉన్నారు. a new brand race is there which is known as the Church of God. తర్వాత నూతనమైనటువంటి ఒక గుంపు ఉన్నారు, వాళ్ళు దేవుని సంఘము. In that దేవుని సంఘము there is no Jew, no Gentile, no American, nothing. It is totally new brand of race, and God has chosen you to that particular race. That's why he is telling you are a chosen generation. ఆ దేవుని సంఘం అనేటటువంటి దాంట్లో యూదుడు లేదు, గ్రీసు దేశస్తులు లేదు, అమెరికా లేదు, వేరే దేశస్తులు లేదు, కానీ అక్కడ
కేవలం దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారే ఉన్నారు. And he has called them unto himself, for himself. ఆయన కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు, వారిని పిలిచాడు. Many times we will take it very easily. Chosen generation, royal priesthood, holy nation, peculiar people, as usual, casually we will utter. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే చాలా దాని గురించి గ్రహింపు లేకుండా ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలని మనం ఏదో సహజంగా అట్లా చెప్పేస్తున్నాం. As we utter the words like stranger and pilgrim without any difference. ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేకుండా పరదేశులు, యాత్రికులని ఉచ్చరించినట్టు ఉచ్చరిస్తుంటాం. But chosen generation is a very important word. The chosen generation is the church of God. ఈ ఏర్పరచబడినటువంటి వంశం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఏర్పరచబడినటువంటి వంశం అనేది దేవుని సంఘము. It is not belongs to the Jewish race. It is not belonging to the Gentiles. It is totally a brand new race. What a joy it is. Foolish people like you and me, God has called us and calling us. You are a brand new race for myself. అది యూదుల వంశముకి చెందింది కాదు, అన్యుల వంశానికి చెందినటువంటిది కాదు, ఒక నూతనమైనటువంటి వంశానికి చెందినటువంటిది. అటువంటిది అందులో నీవు నేనున్నా, ఏ విధమైనటువంటి యోగ్యత అర్హత లేకున్నా దేవుడు మనల్ని అందులో చేర్చాడు. Because we are a brand new race. ఎందుకంటే Jews cannot understand us, Gentiles cannot understand us. We are enemies to both. మనము నూతనమైనటువంటి ఆ వంశానికి చెందినటువంటి వారం కాబట్టి వాళ్ళు యూదులు మనల్ని అర్థం చేసుకోలేరు, ఈ అన్యులు మనల్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇద్దరికి మనం శత్రువులమే. The life is this new race, that is your life and my life, is a mystery to this world. The world cannot understand. ఈ నూతనమైనటువంటి వంశం యొక్క ఈ జీవితము, నీ జీవితము, నా జీవితము, ఈ లోకంలో ఉండేటటువంటి వారికి మర్మం అది వాళ్ళు అర్థం చేసుకోలేరు. Great mighty king Nebuchadnezzar could not understand the life of Shadrach, Meshach, Abednego. గొప్ప బలమైనటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరు, షద్రకు, మెషకు, అబేద్నెగో వారి జీవితాన్ని అర్థం చేసుకోలేకపోయినాడు ఆయన. Darius could not understand Daniel. దర్యావేషు దానియేలు జీవితాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. A chosen generation, not an ordinary word, more than Bharat Ratna, I am telling you. నేను చెప్తున్నాను కదా, భారతరత్న కంటే ఇంకా ఎక్కువైనటువంటి విలువైనటువంటి మాట ఇది, ఏర్పరచబడినటువంటి వంశము. Oh, freely God has given. He has chosen you from the lost humanity throughout your lifetime. Even in eternity, though you worship the Lord, for this single word, your debt will not be cleared. తప్పిపోయినటువంటి మానవాళ్ళలో నుంచి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ జీవితకాలం అంతా తర్వాత నిత్యత్వంలో కూడా నువ్వు ప్రభువుని ఆరాధన చేసి స్తుతించి మహిమపరిచిన నువ్వు ఆ రుణాన్ని తీర్చుకోలేవు. What are we? ఏమై ఉంటే మనం? Once upon a time, all our past is all dark and despised and deadly past. మన గతమంతా చూస్తే చీకటిది, తృణీకరించబడింది, మృతమైనటువంటిది. And today we are a chosen generation. Hallelujah. ఈ దినాన మనము ఏర్పరచబడినటువంటి వంశమై ఉన్నాం. హల్లెలూయా. And secondly, రెండవది, we are a royal priesthood. మనము రాజులైనటువంటి యాజక సమూహం. Yes, we belong to the royal priesthood category. మనము రాజులైనటువంటి యాజక సమూహానికి చెందినటువంటి వారం మనం. We are not only kings. మనం రాజులు మాత్రమే కాదు. There are so many things we can talk about a priest. యాజకుని గురించి అనేక సంగతులు మనం మాట్లాడొచ్చు. But only one word I want to tell. ఒకే ఒక మాట A చెప్పదలుచుకున్నాను. priest will be more closer to God. ఈ యాజకుడు అనేటటువంటి వాడు దేవునికి అత్యంత సమీపంగా ఉంటాడు. Even among the Israelites, all Israelites cannot go into the tabernacle, and all Israelites cannot go to the holy place, and even all the priests also cannot go to the most holy place. ఈ ఇశ్రాయేలీయులందరూ ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు, యాజకులందరూ కూడా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు, ఈ యాజకులందరిలో కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేరు. You and I know the high priest only once in a year he has to go very carefully. ఈ ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి చాలా జాగ్రత్తగా ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. But మనకు by తెలుసు. choosing you and me, నిన్ను నన్ను ఏర్పరచుకోవడం ద్వారా, without any merit of ours, God is telling you are royal priesthood. దేవుడు ఏ విధమైనటువంటి మనలో అర్హత యోగ్యత లేకున్నా కూడా దేవుడు అంటున్నాడు కదా, మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. Just you applied my blood to your life. నా రక్తాన్ని నీ జీవితాన్ని నువ్వు అన్వయించుకో. Just you confess, అన్వయించుకున్నావు. just you confessed your sins. నీ పాపాలను నువ్వు ఒప్పుకున్నావు. You are a royal priesthood. నీవు రాజులైనటువంటి యాజక సమూహం. Come close to me. నాకు సమీపంగా రా. Yes, all the restrictions are taken away. ఈ షరతులు అన్ని కూడా తీసివేయబడినాయి. See, unrestricted, unhindered entrance into the most holy place. Hebrews 4:16 we all know. We can go anytime, in any manner to the most holy place. We are priests. మనము యాజకులం కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 ప్రకారం ఏ సమయంలోనైనా అతి పరిశుద్ధ స్థలాన్ని సమీపించడానికి మనం ఇప్పుడు ధైర్యంతో ఆ కృపా సింహాసనాన్ని సమీపించే The Lord అవకాశం. has broken all barriers. దేవుడి అడ్డంకులన్నీ ఒక్క దెబ్బ కొట్టిపడేశాడు. The day when he offered his ghost, his spirit,
the veil is torn from top to bottom. ఏ దినాన్న అయితే తన ఆత్మని దేవుడికి అప్పగించుకున్నాడో ఆ దినాన ఆ యొక్క తెర పైనుంచి కిందికి నిలువుగా చీలిపోయింది. Now no need of any mediator now. ఇప్పుడు ఏ విధమైనటువంటి మధ్యవర్తి అవసరం You లేదు. need not go and tell your request in the ears of some other person. ఎవరో ఒక వ్యక్తి చెవులో వెళ్ళి నీ అవసరాన్ని నువ్వు గుసగుస చెప్పాల్సిన అవసరం లేదు. Direct access onto the presence of God. దేవుని సన్నిధికి నేరుగా వెళ్ళేటటువంటి అవకాశం నీకు ఉంది ఇప్పుడు. Royal priesthood, that is, you are a king, yet at the same time God is telling you are the closest person to my heart. నువ్వు రాజులైనటువంటి యాజక సమూహం దేవుడు అంటున్నాడు కదా, నీవు రాజు, అంత మాత్రమే కాదు నీవు నాకు చాలా సమీపంగా ఉండేటటువంటి అత్యంత సమీపంగా ఉండే వ్యక్తి In the అంటున్నాడు. Old Testament this privilege is not there. పాత నిబంధనలో ఈ ఆధిక్యత లేదు. A king is different, a priest is different. రాజు వేరు, యాజకుడు వేరు. Except in the case of Melchizedek, in all the other cases, you know, some of the kings like Saul, a king like Uzziah, they wanted to become priests, but God punished them. మెల్కీసెదెకు మినహాయించి సౌలు రాజు తర్వాత ఉజ్జియా వాళ్ళు కూడా యాజకులు కావాలనుకున్నారు. అయితే దేవుడు వారికి శిక్ష విధించాడు. Without paying any price from our side. మన వైపు నుంచి ఏ విధమైనటువంటి క్రయం What చెల్లించుకోవాలి. a wonderful privilege God has given to you and to me, brothers and sisters, today. ఈ దినాన సహోదరుడా సహోదరి ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. What they could not get in the Old Testament with all their sacrifices, freely God is telling, you are a king and you are a priest also, very close to my heart. పాత నిబంధనలో వాళ్ళు ఎన్నో ఈ యొక్క బలులు అర్పణలు అర్పించినప్పటికీ వాళ్ళు ఏదైతే పొందుకోలేకుండా పోయినారో ఈ దినాన ఉచితంగా దేవుడు అంటున్నాడు కదా, మీరు రాజులు అంటున్నారు, తర్వాత నా హృదయానికి అత్యంత సమీపంగా ఉండేటటువంటి యాజకులు You అంటున్నారు want to దేవుడు. have close communion with us. నాతో ఇప్పుడు మనము ఆయనతో అత్యంత సమీపమైనటువంటి సహవాస బాంధవ్యంలో మనం ఉన్నాం. Not once in a year. సంవత్సరానికి ఒకసారి కాదు, ఇప్పుడు Once in every second you can go. ప్రతి సెకండ్కి ఒకసారి నువ్వు వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి. Unhindered entrance into the presence of God. Unrestricted entrance into the presence of God. ఏ విధమైనటువంటి అడ్డు ఆటంకి లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళడానికి నీకు ధారాళమైన ప్రవేశం. Royal priesthood, are we worthy for that? మనము రాజులైన యాజక సమూహానికి నిజానికి మనం అర్హులమా? We have to thank the Lord all the days of our life. మన జీవితకాలం అంతా ప్రభువుకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. Hell-bound sinners, He is calling us a chosen generation, a royal priesthood. నరక పాత్రులైనటువంటి మనవల్ని ఏర్పరచబడినటువంటి వంశము రాజులైన యాజక సమూహం అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. The third name He is giving a holy nation. మూడవదిగా చూస్తే పరిశుద్ధ జనం అనే పేరు ఇవ్వబడింది. In this world, ఈ లోకంలో the worldly people also will do some good things. లోకస్తులు కూడా వారు కూడా కొన్ని మంచి సంగతులు చేస్తారు, మంచి పనులు. మంచి పనులు. And there are some good people. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. So though they are good people, they do good things. God is telling all those things are filthy rags in my sight. దేవుడు అంటున్నాడు కదా, వారు మంచివారైనప్పటికీ మంచి పనులు చేసినప్పటికీ నా దృష్టిలో అవి మురికి పేలికలు అంటున్నాడు దేవుడు. Because there is no spiritual good in those people. వారిలో ఏ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి మంచి పనులు లేవు. Those deeds may be very good from human perspective, మానవ దృక్పథంతో చూస్తే ఆ పనులన్నీ మంచి పనులా but in కనిపించవచ్చు. my sight they are not holy works. అయితే నా దృష్టిలో అవి పరిశుద్ధమైన క్రియలు కావు. But when you are born again, నీవు ఎప్పుడైతే తిరిగి జన్మించావో the Lord has given a new nature to you, that is a holy nature, rather divine nature, in 2 Peter 1:4. 2 పేతురు 1:4 ప్రకారం మనకు అక్కడ ఏం రాయబడిందంటే మనకు దైవ స్వభావములో నూతనమైనటువంటి స్వభావం, దేవ స్వభావం అని దేవుడు మనకు అనుగ్రహించాడు. He has not given the nature of any great man or good man. He has given us the nature of God, divine nature. ఏ గొప్ప వ్యక్తో ఏ మంచి వ్యక్తి యొక్క స్వభావాన్ని మనకు అనుగ్రహించలేదు, కానీ దేవుడు సాక్షాత్తు తన స్వభావాన్ని దైవ స్వభావాన్ని మనకు అనుగ్రహించాడు. Because any good man or great man also can commit a mistake, but God cannot commit a mistake. ఏ గొప్ప వ్యక్తి ఏ మంచి వ్యక్తి అయినా కూడా పాపం చేయడానికి తప్పిదం చేయడానికి అవకాశం ఉంది, అయితే దేవుడు తప్పిదం చేయడు. So that new nature enables us to produce this true holiness. ఈ నూతనమైనటువంటి స్వభావము, ఈ నూతనమైనటువంటి స్వభావం మనం కలిగి ఉండడాన్ని బట్టి ఈ పరిశుద్ధమైనటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది. And that will be pleasant in the sight of God. God will be pleasing at that nature. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించేటటువంటి వ్యక్తికున్నాడు ఆ స్వభావాన్ని బట్టి. What is the outcome of this new nature? ఈ నూతన స్వభావం దాని ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటి? Worship, ఆరాధన, prayer, ప్రార్థన, and the acts of faith, విశ్వాసంతో కూడినటువంటి క్రియలు, and the acts of love. ప్రేమతో కూడినటువంటి క్రియలు. All these things are the byproducts of the true holiness in a child of God. దేవుని బిడ్డలో ఉండేటటువంటి నిజమైనటువంటి పరిశుద్ధత నుంచి వచ్చేటటువంటి క్రియలన్నీ ఇవి. You must be holy.
నీవు పరిశుద్ధంగా Our ఉండాలి. name is a holy nation. మన పేరు పరిశుద్ధ జనము. This is the desire of God. ఇది దేవుని ఆకాంక్ష అయి The ఉన్నది. same Peter is quoting from the Old Testament. ఇదే పేతురు పాత నిబంధన నుంచి ఎత్తి చెప్తున్నాడు. In 1 Peter 1:14-16. మొదటి పేతురు మొదటి అధ్యాయం 14 నుంచి 16 వరకు. The desire of the Lord, Peter is expressing, be holy as I am holy. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇది దేవుని కోరిక. It is possible because we are delivered from darkness to his marvelous light. మనం ఆ చీకట్లో నుంచి అంధకారమైనటువంటి చీకట్లో నుంచి అమూల్యమైన ఆయన వెలుగులోనికి మనం వచ్చినాం కాబట్టి అది మనకు సాధ్యం. And ఆశ్చర్యకరమైన with our వెలుగులోనికి. own efforts it is not possible. Because of the divine nature imparted in us, it is possible. మన సొంత ప్రయత్నంతో అది సాధ్యం కానే కాదు. ఆ దైవ స్వభావం మనలో ఆ విధంగా పోయబడింది కాబట్టి మనం దాన్ని చేయగలం. And what is the fourth name? నాలుగో పేరేంటి? Yes, you are a peculiar people. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. Yes, you are a purchased possession. మీరు కొనబడినటువంటి మీరు స్వాస్థ్యమైన. In Greek, this peculiar people, ఈ గ్రీకులో ఈ దేవుని సొత్తైన ప్రజలు అనేటటువంటి మాటకి there is a different word was used. వేరే మాట అక్కడ వాడబడింది. The same word that was used in Malachi chapter 3 verse 17, the same word is used for the word jewel there, and the same word is used here for the peculiar people. మలాకి 3:17లో ఏ మాట అయితే అక్కడ వాడబడిందో అదే మాటని ఇక్కడ ఈ దేవుని సొత్తైన ప్రజలనే మాటకి ఇక్కడ వాడబడింది. It is a jewel. జ్యూయల్ అనే మాట. And during the time of worship, we have seen it is like a pearl from Matthew's Gospel 13th chapter. Matthew. మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి అమూల్యమైనటువంటి ముత్యం అనేటటువంటి మాటను మనం చూస్తూ So వచ్చాం. what is the meaning of the peculiar people now? ఏంటి ఈ దేవుని సొత్తైనటువంటి ప్రజలు They are అనేటటువంటి the మాటకి అర్థం? purchased possession, వారు కొనబడినటువంటి స్వాస్థ్యము. and they are the rare beauties of priceless nature. అంటే ఈ ప్రకృతిలో విలువ కట్టలేనటువంటి అత్యంత సుందరులు మనం. విలువ కట్టలేనటువంటి అత్యంత సుందరులం ఈ లోకంలో మనం. Yes, what value you can give to the blood of Lord Jesus Christ, which he gave to purchase you and me. యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఆ రక్తానికి మనం ఎంత విలువ చెల్లించగలం? He paid the highest price, ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి విలువ and చెల్లించాడు. he possessed you and me. నిన్ను నన్ను కొనుక్కున్నాడు. And now what he is telling? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? See, God cannot dwell in an unholy place. అపవిత్రమైనటువంటి స్థలంలో దేవుడు నివాసం చేయడు. Heaven is a holy place. పరలోకం పరిశుద్ధమైన స్థలం. And such a God, what he is telling? అటువంటి గొప్ప దేవుడు ఏం చెప్తున్నాడు? You are my temple, I am dwelling in you. What value he is giving to you? ఎంతటి విలువ నీకు ఇస్తున్నాడు? నీ హృదయం నీ శరీరమును పరిశుద్ధాత్మక ఆలయం ఉంది, నేను నీలో నివాసం చేస్తాను. You are my temple. నీవు నాకు ఆలయమై ఉన్నావు. God wants to dwell in our hearts means what type of atmosphere must be there in our heart? దేవుడు మన హృదయాల్లో నివాసం చేయాలంటే ఎటువంటి మంచి అనుకూలమైన వాతావరణం కలిగి ఉండాలి. 1 Corinthians chapter 6 verse 19 and 20 we know them. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19, 20 వచనాల్లో మనం చూస్తాం. We are precious to him. మనం ఆయనకి ఎంతో ప్రశస్తమైన Not వారు. only is precious to us, but we are also precious to him. ఆయన మనకు అమూల్యమైన వాడు మాత్రమే కాదు, మనము కూడా ఆయనకి ఎంతో ప్రశస్తమైన When వారు. God is telling you are my temple, imagine what kind of holiness he is expecting from us. దేవుడు మీ దేహం నాకు ఆలయమైందని దేవుడు మనకు చెప్తుంటే మన నుంచి ఎంతటి పరిశుద్ధతను ఆయన ఆశిస్తున్నాడు. So what are we? మనము ఏమై ఉంటే What are we? ఇప్పుడు మనం ఏమైనాం? Oh, my heart leaps with joy when I read these 4 phrases. ఈ 4 మాటలు చదివినప్పుడు నా హృదయం ఆనందంతో సంతోషంతో ఉప్పొంగింది. When I see ఉప్పొంగుతది. Yeah, why? When I see myself, I can see all defects in me. నన్ను నేను చూసుకున్నప్పుడు నాలో ఎన్నో పతనాలు ఇవే నాకు కనిపిస్తాయి. Physically so many defects and spiritually also so many defects. భౌతికంగా అనేక రకమైనటువంటి కొరతలు, ఆ విధంగా ఆత్మీయంగా కూడా అనేక రకమైనటువంటి వంకర్లు కనిపిస్తాయి. వంకరోణ్ణి. But by seeing me, what he is telling? నన్ను నేను చూసుకున్నప్పుడు ఆయన By seeing me, what he is telling? నన్ను చూసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? You are a chosen generation. నీవు ఏర్పరచబడినటువంటి వంశం. Hey my son, you are a royal priesthood, you are king and priest. I want to be more close to you. నా కుమారుడా, నువ్వు రాజు అయినటువంటి యాజక సమూహం, నేను నీకు అత్యంత సమీపంగా Do you ఉండాలనుకుంటున్నాను. know how much close I want to dwell in your heart? నేను ఎంత సమీపంగా ఉండాలనుకుంటున్నానో తెలుసా? నేను నీ హృదయంలో నేను నివాసం Be చేయాలనుకుంటున్నాను. holy as I am holy. You are a holy nation. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధ జనాంగం And ఉండండి. you are a peculiar people. You are a rare beauty in my sight. This is what my God is telling by looking at my face. My wife also never said. నా ముఖం చూసినటువంటి నా భార్య కూడా ఆ విధంగా చెప్పట్లేదు, కానీ నా దేవుడు అన్నాడు కదా, దేవుని సొత్తైనటువంటి ప్రజలు అత్యంత రమ్యమైన వాడివి, సుందరుడు అని చెప్తున్నాడు. You are the rare beauty of a priceless
value. This is the name the Lord is giving to me. What can I offer unto him for that? నా దేవుడు నన్ను చూసి ఏం చెప్తున్నాడంటే వెలకట్టలేనటువంటి అత్యంత సుందరుడు నువ్వు అని చెప్తున్నాడు. నేను దానికి ఏం చెల్లించగలను తిరిగి Not ఆయనకి? only me, you are also like that. నేనే కాదు, నీవు కూడా అలానే ఉన్నావు ఆయన దృష్టిలో. What were we? ఏమై ఉంటే మీ గతంలో? Yes, our past is a dark past, a deadly past. And the third thing we have seen, what is that? The despised past. గతంలో మనం చూస్తే చీకటై ఉంటమి, తృణీకరించబడి ఉంటమి, మృతమై ఉంటమి. Today, ఈ దినం oh chosen generation, ఏర్పరచబడినటువంటి వంశం, royal priesthood, రాజులైన యాజక సమూహం, and holy nation, పరిశుద్ధ జనం, a priceless peculiar people. వెలకట్టలేనటువంటి దేవుని సొత్తు అయినటువంటి ప్రజలం. Are we behaving like that? మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్నామా? Are we behaving like that? మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్నామా? Are we behaving like pilgrims? Are we behaving like strangers? Or are we behaving as if this world is our permanent place? మనము యాత్రికులము పరదేశుల్లాగా ప్రవర్తిస్తున్నామా, లేకపోతే ఇది నా శాశ్వతమైనటువంటి ఈ లోకం నా నివాసం అన్నట్టు ప్రవర్తిస్తున్నామా? After changing us like this, ఈ విధంగా మనల్ని మార్చిన తర్వాత the third question and the final question in this portion, ఈ భాగంలో చివరి ప్రశ్న, ఆఖరి ప్రశ్న, why are we here now? ఇప్పుడు మనము ఎందుకు ఇక్కడ ఉన్నాము? What should be our present service? మనము ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సినటువంటి సేవ ఏంటి? As pilgrims and strangers, remember, as it is written in 2 Corinthians 5:20, we are ambassadors of heaven. 2 కొరింథీ 5:20లో రాయబడినట్టు మనము క్రీస్తు రాయబారులమై ఉన్నాము. Because we are strangers and pilgrims, an ambassador is also a stranger in a particular country. మనము కూడా యాత్రికులము పరదేశులమై ఉన్నాం కాబట్టి రాయబారి కూడా ఏం చేస్తాడు? ఆయన వేరే దేశంలో ఆయన పరదేశిగా ఉంటాడు. You and I must share the culture of our own land, that is the heaven, and with the earthbound people who are living around us. మన చుట్టూ ఉండేటటువంటి ఈ భూమి మీద ఉండేటటువంటి ఈ ప్రజలకి పరలోకంలో ఉండేటటువంటి ఆ నాగరికతని మనం వారికి తెలియజేయాలి, చూపించాలి. How heaven will be, they must understand by seeing us. మనల్ని చూసిన తర్వాత పరలోకం అంటే ఎట్లుంటుంది అనేది వాళ్ళు అర్థం How చేసుకోవాలి. heavenly people will be, yes, they must understand by seeing us. పరలోక జనులు ప్రజలు ఏ విధంగా ఉంటారనేది మనల్ని చూసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. But today what they are telling? ఈ దినాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు? By seeing some of us, they are not telling that we are heavenly people, they are telling that we are devils. కొంతమంది మనల్ని చూసి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పరలోకానికి చెందినటువంటి ప్రజలు కాదు, వాళ్ళు దెయ్యాలంటున్నారు. How they are fighting? ఏ విధంగా వాళ్ళు కొట్లాడుతున్నారు? Is it the purpose for which God has made us a chosen generation, a royal priesthood, a holy nation, and a peculiar people? ఇందుకోసమా దేవుడు మనల్ని ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా ఎంచుకునింది? Peter is writing there. పేతురు రాస్తున్నాడు అక్కడ. You have to declare the excellency of your Savior to show forth his excellencies, and he has chosen us. ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయ నిమిత్తం అని రాస్తున్నాడు పేతురు. Prachuramu means we have to vocally, verbally, we have to utter his excellencies. ప్రచురం చేయ నిమిత్తం అంటే మనం నోటితో మనం ఆయన యొక్క గుణాతిశయాన్ని మనం ప్రచురించాలి, మనం ప్రకటించాలి. We have to declare what he has done. ఆయన ఏం చేశాడో దాన్ని మనం ప్రకటన చేయాలి. The qualities of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయాలు. You and I have to declare his excellencies to the dying world and the qualities of the Lamb of God. ఈ చనిపోతున్నటువంటి ఈ లోకానికి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క గుణ లక్షణాలను మనం తెలియజేయాలి. Are we doing that? మనం ఆ పని చేస్తున్నామా? Before participating in the table, బలలో చేయడానికంటే ముందు let us examine our lives. మన జీవితాలను మనం You may be a పరీక్షించుకుందాం. God servant, you may be a senior believer, you may be a Jew, whoever you may be. If you are a born again person, before participating in the table, what you are showing forth to the world today? నువ్వు దేవుని సేవకుడు ఉండొచ్చు, నువ్వు చాలా అనుభవం కలిగినటువంటి సంఘ పెద్దగా ఉండొచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవరైనా సరే నువ్వు ఈ లోకానికి ఏం చూపిస్తూ ఉన్నావు? You have to declare the truth about your Savior. నీ రక్షకుడు గురించినటువంటి సత్యాన్ని నువ్వు ప్రచురించాలి. And also you have to demonstrate the truth of your salvation, that is the demonstration. నీ రక్షణని నువ్వు ప్రచురించాలి, నువ్వు బయటికి వ్యక్తులు కనబడేటట్లు చేయాలి. That is 2, 11 and 12 verses in 1 Peter chapter 2. మొదటి పేతురు 2:11-12 వచనాల్లో అవి రాయబడింది. Yes, verbally you have to show forth the Savior, visibly you have to behave like a saved person. నువ్వు నోటి ద్వారా నువ్వు రక్షకుడి గురించి నువ్వు తెలియజేయాలి, నువ్వు ప్రవర్తన ద్వారా రక్షణ పొందిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడనే చూపించాలి లోకానికి. Why are we here? ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం? 2 purposes Peter is writing. 2 ఉద్దేశాల గురించి అని పేతురు రాస్తున్నాడు. A pure walk, secondly a powerful witness. మొట్టమొదటిగా చూసినట్లయితే పరిపూర్ణంగా మనము పరిశుద్ధంగా నడవడము, రెండోది బలమైన సాక్షిగా ఉండడం. When people see us, ప్రజలు మనల్ని చూసినప్పుడు, when they see our walk, మన నడకను when చూసినప్పుడు, they see our life, మన జీవితాలను చూసినప్పుడు, pure walk.
వీళ్ళు చాలా పరిశుద్ధమైనటువంటి నడక And నడుస్తున్నారు. secondly, రెండోది, when they hear what you are telling vocally, నువ్వు నోటి ద్వారా ఏదైతే చెప్తున్నావో a powerful witness. బలమైనటువంటి సాక్షి. When the world sees a born again child, the expectation of God is you must have a pure walk and your witness must be a powerful witness. ఈ లోకము దేవుని బిడ్డ అయినటువంటి ఒక బిడ్డను చూసినప్పుడు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించేది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి నడక, బలమైనటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలని. Why he is asking? ఎందుకు అడుగుతున్నాడు? Why he is demanding those things? ఎందుకు ఈ సంగతులను మన నుంచి ఆశిస్తున్నాడు? And last thing, చివరిదిగా, because in that verse it is written in verse 12, 12వ వచనంలో in రాయబడింది. English last part, ఇంగ్లీష్ లో చివరిలో ఉంది. they may see your good works which they shall behold, they will glorify God in the day of visitation. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచునట్లు. Day of visitation. దేవుని దర్శన దినమందు. Understand this word. ఈ మాటను అర్థం What చేసుకోండి. God is telling. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? Some evil people, unsaved people are there in this world. ఈ లోకంలో రక్షణ పొందనటువంటి వారు దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. And they are observing you carefully. నిన్ను చాలా నిశ్చితంగా పరిశీలించి పరీక్షిస్తూ చూస్తున్నారు. And if they see a pure walk and a powerful witness from a born again child of God, ఒక తిరిగి జన్మించినటువంటి దేవుని బిడ్డలో నుంచి స్వచ్ఛమైనటువంటి నడకని, బలమైన సాక్ష్యాన్ని చూసినప్పుడు, one day I am going to visit them. నేను ఒకానొక దినాన్ని వారిని దర్శించిన ఉన్నాను. And the moment when I visit them, by seeing your pure walk and powerful witness, they will receive me also. ఒకానొక దినాన్ని నేను ఏ క్షణాన్ని అయితే వారిని దర్శిస్తానో, ఆ దర్శించిన వెంటనే నీ పరిశుద్ధమైనటువంటి నడవడికను బట్టి, నీ బలమైన సాక్ష్యాన్ని బట్టి వెంటనే వాళ్ళు నా వైపు తిరుగుతారు. Yes, such a great God is visiting me also. అటువంటి గొప్ప దేవుడు నన్ను కూడా దర్శిస్తున్నాడు. Yeah, Luke 19:44, we all know the day of visitation is mentioned in that verse. లూకా సువార్త 19:49లో అక్కడ 44. 44లో రాయబడింది. ఆ దర్శన దినం గురించి రాయబడింది అక్కడ. And you have not recognized the day of my visitation. నేను దర్శించినటువంటి ఆ దినాన్ని నువ్వు గుర్తించలేదంటాడు అక్కడ. And that will not happen to the onlookers. అది చూసేటటువంటి వారికి అది ఆ విధంగా జరగకుండా ఉండను. When they see your pure walk. నీ పరిశుద్ధమైన శుద్ధ నడవడికను వాళ్ళు And when చూసినప్పుడు, they see your powerful witness. నీ బలమైనటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు In చూసినప్పుడు, the right time, God will visit them. In the day of visitation, there will be a wonderful fruit. సరైనటువంటి సమయంలో దర్శన దినమందు దేవుడు వారిని నిస్సందేహంగా వాళ్ళని దర్శిస్తాడు. అప్పుడు అద్భుతమైన ఫలం ఉంటుంది. 3 things. 3 సంగతులు. What were we? గతంలో మనం ఏమై ఉంటిమి? What are we? ప్రస్తుతం మనం ఏమై ఉన్నాం? Why are we here? ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం? Before participating in the table, let us examine our lives, whether our walk is pure, whether our witness is powerful. Can anybody, if the Lord visits, oh, by seeing them I also want this God, are they able to tell? If not, set right your ways and then participate. Things setting right. Lord, I am very sorry. I am not like that. Please help me. I want to be holy. You are having wonderful expectations. Gave very wonderful names. I will set right my life. Hereafter I will not be like that. With a true confession, participate. ప్రభు బలను మనం సమీపిస్తున్నటువంటి ఈ సమయంలో మన యొక్క శుద్ధమైనటువంటి నడవడిక మనం కలిగి ఉన్నామా, మన బలమైనటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా లేదనేది మనం పరీక్షించుకొని యథార్థమైనటువంటి హృదయంలో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా పలానా సంగతిలో నేను తప్పాను, పలానా సంగతి విషయంలో నన్ను క్షమించు ప్రభా, నేను ఇక్కడ నా సంగతిని సరి చేసుకుంటున్నాను ప్రభా, నన్ను కనికరించు ప్రభా, నా ఎడల దయ చూపించు ప్రభా అని దేవుని సన్నిధికి వచ్చి మనం సంగతులను సరి చేసుకొని యోగ్యమైనటువంటి విధానంలో ప్రభు బలలో మనం పాల్పొందాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.